తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి ఏడుకొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మరిచిపోదామా? ఇదెందుకు టైప్ చేయాలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మరిచిపోదామా? మర్చిపోదామా? మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా, చెప్పండి, మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. ఆగస్టు 7, 2023 ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన క్షేత్రం అడవిని ఆనుకున్న భూమిలో ఉన్నారు, దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు. మళ్ళీ ఆగస్టు 18న కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు 2025 ఈ సంవత్సరం కూడా రాశారు. కానీ మీరేం చేశారు? మీ నిర్వాకం కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టారు. మర్చిపోదామా? శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు, శాస్త్రవేత్తలు ఎంతో మంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి చూపించడానికి వారు బ్రతుకుతూ ప్రపంచానికి చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు వాళ్ళ వేషధారణ అంతా కూడా ఇస్కాన్ భక్తులు ఎలా అయితే మనకు కనబడతారో అలాగే వాళ్ళ బట్టలు ఉంటాయి, వాళ్ళ ఆహార్యం ఉంటుంది, కరెంట్ లేకుండా, ఏసీలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. మరి ఆ గ్రామాన్ని బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూర్మ గ్రామంలో అగ్నికి ఆహుతి చేసింది ఎవడు? మర్చిపోదామా? చెప్పండి, మర్చిపోదామా? రాయిరే, ఇది రాయిరా అంట. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాదులో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంసరచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? పూ పార్టీ మనుషులు చెప్పండి, మీ ఇద్దరు ఇవన్నీ మర్చిపోవద్దా? ఇవన్నీ మర్చిపోవాలా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల
39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేయట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా. మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపడట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీఅడాప్ట్ చేయటమే కాకుండా డీఅడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం. ఇది పాత ఆలయం. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం గాలి గోపురంతో. ఇది విగ్రహ ప్రతిష్ఠ రోజు ఉత్సవం జరిగితే దానికి సంబంధించినటువంటి. ఇంకోటి క్లోజప్ లో ఒకటి టెంపుల్ ఉండాలి చూడండి, కొత్తగా నిర్మాణం చేసింది. ఇది కాదు, ఇంకో స్లైడ్ ఉండాలి. ఇదే అది గుడి లోపల నుంచి కనపడేటువంటి గుడి. అది మర్చిపోదామా? తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా? దీర్ఘం తీరే ఇద్దరు. మర్చిపోదామా అంటున్నారుగా, ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు? గుడి నిర్మాణం అయితే మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు మీరు. చూడండి, అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు. చూడండి, ఒకే రోజు చూడండి గమ్మత్తు.
22వ తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఒకే రోజు 2 ఉత్తరాలు. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులను కానీ, ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా, ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? అది ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది? కొట్టండి, మీకే తెలుసుగా. ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా? ఎక్కడన్నా 4-5 నగరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా? బాగా అనుభవం ఉందా? ఎవరి ఇళ్ళు? ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్బు? చూడండి ఒకసారి. వాళ్ళకి 5 ఎకరాలంట. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా, గోల్ఫ్ క్లబ్ అనేది 5 ఎకరాల్లో అవుతుందా? దాన్ని గోల్ఫ్ క్లబ్ అంటారా? 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం 5 ఎకరాల్లో సాధ్యమా? అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ పెట్టుకుంటాకి తప్పితే, ఇది 35 ఎకరాలు ఎగ్జిబిషన్కి. ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్. ఎవడ వీళ్ళు పెట్టేదంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అయ్యి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికిది? ఎవరి పేరు మీద ఇవ్వాలి? ఎవరి ఇళ్ళు అంటున్నా. ఈ కథ ఏంటి అంటే, ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు.